చెరువును కాపాడాలని కోరుతూ రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ చర్లోపల్లి కూడలిలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెరువు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆధునీకరణ పేరుతో 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును రక్షించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. గత 2 రోజుల ముందు నేను తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతం చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి నేను పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆర్డీఓ ఆఫీస్లో ఎంఆర్ఓ దగ్గర వీళ్ళ దగ్గర అంతా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఖచ్చితంగా 48 గంటల్లో చెరువుని వెతికి పెట్టాలి, చెరువుగా ఉంచాలా అనే దీంతో మేము వాళ్ళకి ఆల్రెడీ అర్జీ ఇచ్చాము. కానీ ఇప్పుడు 48 గంటలు పూర్తయినా కూడా ఇప్పటివరకు అధికారులు రెవెన్యూ సిబ్బంది కానీ ఇరిగేషన్ సిబ్బంది కానీ ఎవరు కూడా పోలీస్ సిబ్బంది కానీ ఎవరు కూడా దీని మీద పట్టించుకోని పాపాన పోలేదు. అందరూ నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలిగించే పరిస్థితి లేదు, ఎటువంటి పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా ఒక పక్కన షామినా వేసుకొని మేము నిరసన తెలియజేస్తున్నాం. మాకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. గత 2 రోజుల ముందు నేను తుమ్మలగుంట చెరువు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.